जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा उज्जल जलसितरंगा तव शुभ नामे जाए तव शुभाशिषमाय। गणतंत्र दिनोत्सव अंदरिकी शुभाकांक्षलु। ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మౌలానా నాసిర్ గారు, హాజీ సలీం గారు, ఖలీల్ గారు, మౌలానా ఇస్మాయిల్ గారు, అబ్దుల్ అజీజ్ గారు, మరి ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేకంగా మీ అందరికీ అభినందనలు తెలియజేసుకుంటున్నాను. లక్షలాది మంది త్యాగాల ఫలితంగా బ్రిటిష్ వారి బానిస సంఖ్యల నుండి స్వాతంత్రం మనకు 15 ఆగస్టు 1947లో వచ్చింది. దాని తర్వాత స్వాతంత్రమైన అయితే వచ్చింది, కానీ ఈ దేశంలో ఉన్నటువంటి భిన్న కులాలు, భిన్న సంస్కృతులు, భిన్న ప్రాంతాలు, విభిన్న జాతులు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలంటే ఒక రాజ్యాంగం కావాలి మనకు. ఆ రాజ్యాంగాన్ని మనం ఏర్పాటు చేసుకోవాలని ఒక రాజ్యాంగ కమిటీని వేసుకోవడం జరిగింది. ఆ క్రమంలో మరి రాజ్యాంగం తయారైన తర్వాత జనవరి 26, 1950 రోజు మరి రాజ్యాంగం అమలైనటువంటి రోజు కాబట్టి ఈ రోజును మనం మరి జరుపుకుంటున్నాం. ఈ రాజ్యాంగం అనేది ఈ దేశానికి గుండెకాయ వంటిది. ఈ దేశంలో ఉన్నటువంటి భిన్న సంస్కృతులు, భిన్న భాషలు, భిన్న ప్రాంతాలు, భిన్న జాతులకు ఒక సమానమైనటువంటి హక్కులను ప్రసాదిస్తూ మరి సామ్యవాదము, రాజకీయము, మరి ఆర్థికంగా అందరూ సమాన అవకాశాలు దక్కాలని మరి రాజ్యాంగాన్ని తయారు చేసుకొని ఈరోజు మరి దాని అమలుకు ప్రారంభం అనేది జరిగింది. 565 సంస్థానాలు మరి ఈ దేశంలో విలీనమైన తర్వాత అందరికీ ఆమోదయోగ్యంగా మరి రాజ్యాంగాన్ని తయారు చేసుకొని మనం అమలు చేసుకుంటున్నాం. ఈరోజు ఆ రాజ్యాంగం వల్లనే మనకు ప్రజల చేతికి అధికారం వచ్చింది. దానిలో భాగంగానే ఈరోజు ఆర్థిక, రాజకీయ, సామాజిక న్యాయం అనేది కొంతమేరకు జరుగుతున్నది. ఆ క్రమంలో ఇంకా మనకు ఆర్థికంగా, సామాజిక, రాజకీయ సమానత్వం కోసం కూడా మనం పోరాటం చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. చూస్తున్నాం ఏ ఉద్దేశాలతో, ఏ లక్ష్యాలతో లక్షలాది మంది ప్రాణత్యాగాలు చేసి ఈ దేశానికి స్వాతంత్రం తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఒక రాజ్యాంగాన్ని తయారు చేసుకొని పాలనను కొనసాగిస్తున్నది. కానీ మరి ఏ లక్ష్యాలు, ఏ ఉద్దేశాలతో లక్షలాది మంది అమరులైనారో వాళ్ళ త్యాగాలకు ఆ ఫలితం దక్కకుండా ఈరోజు మళ్ళీ అదే పాతకాలము బ్రిటిష్ వారి తెల్లదొరల మాత్రము వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ ఈరోజు నల్లధరలు వచ్చి మళ్ళీ అదేవిధంగా ఈరోజు ఆదివాసుల హక్కులను కానీ, దళిత హక్కులను కానీ, మరి బలహీన వర్గాల హక్కులను కానీ కాలరాస్తూ ఈరోజు దేశంలో ఏకంగా బ్రాహ్మణీయ మరి ఒక జాతీయవాదంతో ఒక మనువాద రాజ్యాంగాన్ని తయారు చేయడానికి వాళ్ళు కుటీల ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి ఈ రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి దళితులు, ఆదివాసులు, మరి అదేవిధంగా బలహీన వర్గాలు, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదులు
అందరం కలిసి ఈ రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనం చూస్తున్నాం, గత 12 సంవత్సరాలకెళ్ళి రాజ్యాంగాన్ని పూర్తిగా సర్వనాశనం చేసుకుంటూ ఎక్కడ కూడా రాజ్యాంగాన్ని అమలు చేయకుండా రాజ్యాంగానికి వ్యతిరేకంగా మనువాద రాజ్యాంగాన్ని తీసుకొచ్చి ఈరోజు ఆదివాసులను అడవుల నుండి ఎలగొడుతున్నారు. మళ్ళీ దళితులకు ఉక్కు పాదంతో మోపుతున్నారు. వాళ్ళ హక్కులను ఎక్కడ రానియకుండా ఈ దేశంలో విద్వేషాన్ని రేపి ఈ దేశంలోని విభజించు పాలించు అనే విధానంతో ప్రజల్లో ఒక గందరగోళాన్ని సృష్టించి ఈ దేశ సంపదను అదానీ అంబానీలకు వాళ్ళు తాకట్టు పెడుతున్నారు. ఈ దేశ సంపదను, ఈ దేశంలో ఉన్నటువంటి అడవులను, ఈ దేశంలో ఉన్నటువంటి సహజ వనరులను, ఈ దేశంలో ఉన్నటువంటి యావత్తు ప్రభుత్వ రంగ సంస్థలను, మరి అదేవిధంగా అంత సంపదను మొత్తము అదానీ అంబానీలకు దోచిపెట్టడం జరుగుతున్నది. కాబట్టి ఇటువంటి ప్రయత్నాలను ప్రజలమైన మనమందరము ఈ దేశ సంపదను కాపాడుకోవడానికి కార్పొరేట్ శక్తులకు వ్యతిరేకంగా, మరి కార్పొరేట్ శక్తులకు మద్దతునిస్తున్నటువంటి ప్రభుత్వాలకు వ్యతిరేకంగా మనం పోరాటం చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, మనమందరం ఈ రాజ్యాంగాన్ని రక్షించుకోవాలా. ఈ రాజ్యాంగాన్ని రక్షించుకుంటేనే మనకు ఈ దేశంలో ఉన్నటువంటి సమాన హక్కులు అందరికీ దొరుకుతాయని మరి ప్రగాఢమైన విశ్వాసాన్ని నేను వ్యక్తం చేస్తూ మరి జై హింద్ అని తెలుపుకుంటున్నాను. दोस्तों अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू। ये जंग आज़ादी जो हमारे मुल्क को जो है आज़ाद कराने में हमारे उलमा इकराम ने जो पेश रहे, उसकी एक वजह बताता हूँ। असल में इस्लाम की फितरत में आज़ादी है। ला इलाहा इल्लल्लाह ये जो है, ये ला इलाहा इल्लल्लाह आदमी के अंदर आज़ादी की रूह फूकता है। ला इलाहा इल्लल्लाह के माने हैं कि नहीं है कोई इलाह सिवाय अल्लाह के। एक उसका मफ़हूम एक ये है, मैं किसी का ग़ुलाम नहीं हूँ सिवाय अल्लाह के। हम किसी के ग़ुलाम नहीं हैं सिवाय अल्लाह के। नबी करीम सल्लल्लाहु अलैहि वसल्लम ने अपनी बीसत का मकसद बताते हुए फरमाया कि मैं इसलिए भेजा गया हूँ कि इंसानों को इंसानों की ग़ुलामी से निकाल कर अल्लाह की ग़ुलामी में लाने के लिए मैं आया हूँ। एक दो वाक़या सुना तो मैं आपको। एक सहाबिया थी बरीरा रज़ी अल्लाह ताला अन्हा, जो हसीन व जमील खूबसूरत थी मगर बांदी थी। तो वो बांदी के ज़माने में बांदी जब रहती है ना, उसका कोई हक़ नहीं रहता, उसका कोई हक़ नहीं रहता। तो एक ऐसे आदमी से उनका निकाह करे कि जो माली लिहाज से भी और बदन के लिहाज से भी कोई ख़ास नहीं था, वो ज़रा राज़ी नहीं थे उनसे। शादी कर दी। शादी होने के बाद में उनको आज़ादी मिली, यानी वो बांदी जो थी ना, बांदी से उनकी आज़ादी मिली। तो अब ये बोली कि मैं आपके निकाह में नहीं रहती हूँ मैं। वो शोहर जो है इनका दीवाना था, साहबी थे वो भी। अल्लाह के नबी के पास आके बोले, अल्लाह के नबी, बरीरा जो है मैं बरीरा को अपने निकाह में रखना चाहता हूँ, मैं उसके बगैर जिंदा नहीं रह सकता, वो मुझे छोड़ना चाहती है, ज़रा आप समझाओ उसको। तो बरीरा को बुलाते हैं अल्लाह के नबी। बहुत ख़ास वाक़या है, बहुत से सुनिए आप कि बरीरा को अल्लाह के नबी बुलाते हैं और बुला के पूछते हैं कि तुम रहो उनके निकाह में, वो आपको बहुत चाहता है, आपसे बहुत प्यार करता है, आप उनके निकाह में रहो, क्यों तलाक़ लेना चाहती हैं? तो एक सवाल करती है बरीरा, अल्लाह के नबी से पूछती है, अल्लाह के नबी आप, ये अल्लाह का हुक्म है या आपका मशवरा है? अल्लाह का हुक्म है तो सर तस्लीम खम करती हूँ मैं, आपका मशवरा अगर है तो मैं आपके मशवरे को ले भी सकती हूँ, नहीं भी ले सकती। तो अल्लाह के नबी सल्लल्लाहु अलैहि वसल्लम ने फरमाया, ये अल्लाह का हुक्म नहीं होता, मेरा मशवरा है, चाहे तो आप कबूल कर सकती हैं, चाहे तो कबूल नहीं कर सकती। इससे बड़ी आज़ादी और क्या हो सकती है? एक उस्ताद शागिर्द को ये इख्तियार नहीं देता, एक मुर्शिद एक मुरीद को ये इख्तियार नहीं देता। यहाँ पैगम्बर हैं, अल्लाह के नबी हैं, अल्लाह के लाडले हैं, अल्लाह के महबूब हैं, बाज़त खुदा बुजुर्ग, तो ये किस्सा मुख्तसर, अल्लाह के बाद किसका मकाम है? तो वो जी काली कमले वाले ताजदार मदीना मोहम्मद रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम का मकाम है। आपने फरमाया ये अल्लाह का हुक्म नहीं होता, मेरा मशवरा है, चाहे आप कबूल भी कर सकते हैं, चाहे कबूल भी नहीं कर सकते। बरीरा बोली, मैं आपके मशवरे को कबूल नहीं करती।
जंग बदर का मौका है। जंग बदर के मौके पर जो है अल्लाह के नबी सल्लल्लाहु अलैहि वसल्लम पड़ाव डाल लिया कि यहाँ हमारी फ़ौज यहाँ ठहरेगी, यहाँ ठहर के जंग करेगी। तो एक साहबी बोले, अल्लाह के नबी से पूछे, वो जंग के माहिर थे, वो पूछे अल्लाह के नबी सल्लल्लाहु अलैहि वसल्लम से, ये आप अल्लाह के हुक्म से ये जगह तय करे हैं या आपका ख्याल है? तो अल्लाह के नबी फरमाते हैं, अल्लाह का हुक्म नहीं होता, मेरी राय है। तो वो साहबी बोलते हैं, ये जगह मुनासिब नहीं, वहाँ जो है रेती नहीं थी, रेतीली मैदान नहीं था, वो ज़मीन थी। वो ज़मीन जब बारिश पड़ती है तो फिसड़ हो जाती है, और रेती रहे तो रेती इकट्ठ हो जाती है, और घोड़े का पैर मजबूत टिकता। और रेती रहे तो जो है अरब में पानी की बड़ी किल्लत, तो गड़ा करके जो है हम जो है पानी को रोक सकते हैं, पानी पी सकते हैं, जानवरों को पिला सकते हैं। तो अल्लाह के नबी की राय से इख्तलाफ करे साहबी, और इतनी आज़ादी इस्लाम देता है। तो अब ये जंग आज़ादी मुसलमान पेश इस बात से थे कि मुसलमानों के अंदर, उलमा के अंदर आज़ादी की रूह है। ये कलमा खुद आज़ादी की रूह फूकता है। ला इलाहा इल्लल्लाह के माने ये है कि मैं किसी का ग़ुलाम नहीं होता सिवाय अल्लाह के। तो वो साहबी बोले उस तरफ जाके ठहरेंगे, तो वहाँ जाके ठहरे, और दुश्मन की फ़ौज आके यहाँ ठहरी, ये जगह जो छोड़ दिए थे मुसलमान। बारिश हुई, और वो लोग जो है बारिश होने के बाद जो है उनके घोड़े मजबूत हो गए, उनका पैर मजबूत टिके, और गड़ा कर लेके 2 गड़े करे। एक गड़ा जो है जानवरों को पीने का पानी के वास्ते रखे, एक जो है मुजाहिदीन पीने का पानी के वास्ते रखे, और उनके घोड़े फिसल रहे थे। तो आखिरकार नाकामी हुई उनको। 313 थे ये, और वो 1000 से ज़्यादा थे। तो उसके बाद में वो साहबी को अल्लाह के नबी बुलाते हैं, और फिर टपकते हुए बोलते हैं, अल्लाह का शुक्र है कि मुझे ऐसे सहाबा ने अल्लाह ने दिया है कि मैं अल्लाह के नबी होने के बावजूद उनकी राय को जो है अमल करना पड़ता है। तो मेरे दोस्तों बुजुर्गों, ये इस्लाम है। इस्लाम और कलिमा ला इलाहा इल्लल्लाह आज़ादी की रूह फूकता है। कोई मुसलमान हो और वो आज़ादी के लिए उसकी बेचैन ना हो, ये हो ही नहीं सकता। आखिर में एक आयत पढ़ के बात को ख़त्म करता हूँ। जब अल्लाह के नबी सल्लल्लाहु अलैहि वसल्लम का विसाल हुआ, तो उमर रज़ी अल्लाह ताला अन्हु तलवार निकाल के बोले, कोई बोले अगर मोहम्मद का इंतकाल हुआ तो उसे गर्दन काट दूंगा बोले। और अबू बकर सिद्दीक़ आके सबको बुला के मेंबर पे खड़े हो गए, एक आयत पढ़े, वमा मुहम्मदुन इल्ला रसूल क़द ख़लत मिन क़ब्लिहि रुसूल अफ़इन माता औ क़ुतिला इंक़लबतुम अला अक़ाबिकुम वमन यनक़लिब अला अक़िबैहि फ़लन यज़ुर्रल्लाह शैआ। अल्लाह के नबी अबू बकर सिद्दीक़ ने ये आयत पढ़ी, तो इस आयत के माने ये हैं, पहले आप कुछ जुमले कहे जो मोहम्मद की पूजा कर रहा था, मोहम्मद की जो इबादत कर रहा था, वो जान ले कि मोहम्मद का इंतकाल हो गया। जो अल्लाह की पूजा करता है, अल्लाह की इबादत करता है, वो अल्लाह ज़िंदा है और ज़िंदा रहेगा। और ये आयत पढ़ी, आयत के माने हैं मोहम्मद कुछ भी नहीं है। वमा मुहम्मदुन इल्ला रसूल, सिवाय रसूल के खुदा नहीं होते। अफ़इन माता औ क़ुतिला इंक़लबतुम, अगर मोहम्मद का इंतकाल हो गया या जो है शहीद हो गए, तो क्या तुम इस्लाम से फिर जाओगे, इस्लाम छोड़ दोगे? और जो इस्लाम छोड़ दे वो अल्लाह कुछ बिगाड़ नहीं सकता, अपना ही बिगाड़ लेता है। तो अल्लाह से दुआ है, अल्लाह ताला हम सबको जी कहने से ज़्यादा, सुनने से ज़्यादा अमल करने वाला बना दे। मैं हनीफ भाई का शुक्रिया अदा करता हूँ, आप तमाम हज़रात का शुक्रिया अदा करता हूँ कि मुझे कुछ बात करने का मौका मिला, और इस मौके पर जो है आज़ादी की ताकत से इस्लाम क्या कहना है वो बात आपके सामने रखा। अल्लाह से दुआ है, अल्लाह ताला हम सबको अमल करने की तौफीक अता फरमाए। व आखिर दावाना